అందరికీ నమస్కారము. నా పేరు మంజునాథ్. మాది అనంతపూర్ డిస్టిక్. ఈరోజైతే మనము 448 రకం యొక్క టమోటా చేనులో అయితే ఉన్నాము. ఇది నాటి ఇప్పటికీ కరెక్ట్గా 30 రోజుల వ్యవధి అవుతుంది. మాకు 30 రోజుల్లోనే ఇది పూత అనేది అధిక మోతాదులో పూత అనేది రావడం జరిగింది. అదేవిధంగా పిలకలు కూడా మంచిగా వస్తున్నాయి. కానీ కరెక్ట్గా 25 రోజుల కిందట అయితే ఈ పొలము చాలా ముడత ప్రభావం అనేది చాలా వరకు ఎక్కువగా ఉండేది. ఆ టైంలో ఎందుకు అలా అవుతుందంటే, ఇప్పుడు క్లైమేట్ మంచిగా లేనందువలన ఇప్పుడు వర్షాలు అనేది మనకి ఎక్కువగా పడుతున్నాయి. వర్షాకాలం ఇది. ఈ వర్షాలు ఎక్కువగా పడడం వల్ల మనకి చాలా మోతాదులో చాలా అనేక రకమైన రోగాలు అనేది చూడాల్సి వస్తుంటుంది. అదేవిధంగా సేమ్ దీంట్లో కూడా ఇక్కడ స్క్రోల్ అవుతుంది ఫోటోలో. ఇంతకుముందు ఈ విధంగా ఉండేది ఈ పొలము. అదేవిధంగా ఇక్కడ ఏదంటే ముడత అనేది ఎక్కువ మోతాదులో చాలా మోతాదులో వచ్చింది. ఆ టైంలో మనము కొట్టుకున్న మందులు అనేది మనకు చాలా యూజ్ అయినాయి అనుకోవచ్చు. అందుకు అందరితో అది షేర్ చేసుకోవాలనుకునే విధానంలో నేను వీడియో చేయడం అయితే జరిగింది. ఆ టైంలో అయితే మనము దీనికి కొట్టుకున్న మందులు వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చూడండి. జైహో శ్రీకర కంపెనీవి జైహో అండ్ సుప్రీం అనే మందులు మనము స్ప్రే చేయడం అయితే అయ్యింది 25 రోజుల టైంలో. ఇవి మనకి సహజ సిద్ధమైన మందులు. ఎలా అంటే ఇవి సహజ సిద్ధంగా వృక్ష సంపద నుంచి సేంద్రియ ఉత్పత్తి చేస్తారు. దీంట్లో చాలా రకం ఔషధాలు అనేది కనిపిస్తాయి మనకి. అదేవిధంగా ఇది ఎలా విధంగా పనిచేస్తుందంటే, చెట్టు యొక్క రోగనిరోధక శక్తి అనేది పెంచడానికి చాలా విధంగా ఉపయోగపడుతుంది. ఇది సహజ పర్యావరణ వ్యవస్థ కలుషితం చేయకుండా 100% అనేది మనకి చాలా ఉపయోగపడుతుందని అనుకోవడమే కాదు, ఇక్కడ మీకు రిజల్ట్ అనేది కూడా కనిపిస్తుంది. ఇంతకుముందు ఫోటోలో మీకు ఫోటో కనిపించేటది ఎంత మోతాదులో ముడత అనేది ఉందనేది మీకు అర్థమైంటుంది. ఆ విధంగానే మనము ఈ కొట్టుకున్న 25 రోజుల వ్యవధిలో ఇది ముడత అనేది మనకు వచ్చింది. ఆ తర్వాత మనం ఈ మందు కొట్టుకోవడం వల్ల జస్ట్ 3 డేస్లోనే మనకు రిజల్ట్స్ అనేది చాలా వరకు కనిపించింది. అదేవిధంగా 3 డేస్ తర్వాత ఈ ముడత కంట్రోల్ అయ్యేసరికి మనకి నెక్స్ట్ కనిపించిండేది త్రిప్స్ అవన్నీ కనిపించడం జరిగింది. ఆ విధానంలోనే మనము అప్పుడు 3 డేస్ తర్వాత ఈ ముడత కంట్రోల్ అయిందనేసి నెక్స్ట్ వాడుకున్న మందులు బయార్ కంపెనీవి మొమెంటో ఎనర్జీ అండ్ వయాగో మందులు అనేది స్ప్రే చేసుకోవడం అయితే జరిగింది. ఇది స్ప్రే చేసుకోవడం వల్ల స్ప్రే చేసుకున్న తర్వాత మనకి పిలకలు అధికంగా వస్తున్నాయి. దోమ అనేది ఎక్కడ కనిపించడం లేదు. ఇంతకుముందు దోమ వైరస్ అలాంటివి ఎక్కువ మోతాదులో కనిపించేవి. ఇప్పుడు కూడా ఇక్కడ కొంచెం చూడండి, ఇక్కడ ఒక చెట్టులో అయితే మీకు వైరస్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా మాకు ఈ మందులు వాడడం వల్ల అధికంగా దిగుబడి పొందుతామన్న ఆశ అయితే ఉంది. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి.